రానుండోయి వేడుక చూద్దాం సినిమా ఈవెంట్లో నటుడు చలపతిరావు కాస్త అభ్యంతరకరంగా మాట్లాడే వరకు బుల్లితెరపై ప్రసారమవుతోన్న జబర్దస్త్ పటాస్ షోలపై పెద్దగా స్పందించని మహిళా లోకమంతా ఒక్కసారిగా మండిపడింది. దీంతో టార్గెట్ చలపతిరావు కాస్త టర్న్ అయి బుల్లితెర షోలే టార్గెట్గా చర్చలు జరిగాయి. అయితే ఇవేవీ చర్చలకే పరిమితం కాకుండా కార్యరూపం దాలుస్తున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జబర్దస్త్ పటాస్ షోలలో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్ దివాకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. దీంతో సదరు 2 షోల నిర్మాతలకు, దర్శకులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 10వ తేదీలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్ఆర్సీ ఈ నోటీసులలో స్పష్టం చేసింది. తెలుగునాట బాగా పాపులర్ అయిన ఈ 2 కార్యక్రమాల్లో కామెడీని పరాకాష్ఠకు తీసుకెళ్లేందుకు ద్వంద్వార్థాలు, అసభ్య పదాలను వాడుతున్నారన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు పటాస్ షో నుంచి యాంకర్ రవి, శ్రీముఖిలను తొలగించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.